ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము అరణ్యపర్వము త్రిగుణాలు. గుణాలు మూడు: సత్యగుణము, రజోగుణము, తమోగుణము. వీటిలో తమోగుణము నీచమైంది, నిందార్హమైనది. సత్వగుణము ఉత్తమమైనది, జ్ఞాన సముపార్జనకు అనుకూలమైనది. రజోగుణము ఈ రెండిటికి మిశ్రితము. పరిశుభ్రం లేని ఆకారము, అతినిద్ర, దీనత్వము, అసహనము, హద్దులేని కోరికలు తమోగుణ లక్షణాలు. ధైర్యము, శాంతి, కరుణ, సంతోషము, విద్యలయందు ఆసక్తి సాత్విక గుణ లక్షణము. సాత్వికుడైన వాడు మానవుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఈ లోకంలోని సమస్తము అశాశ్వతమని తెలుసుకుంటారు. సుఖదుఖాలకు అతీతంగా జీవిస్తాడు. అహంకారాన్ని వదిలి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ఉత్తమ శాంతి పొందుతాడు. సత్యగుణ సంపన్నుడు వైశ్యునిగా, క్షత్రియునిగా, బ్రాహ్మణుడిగా జన్మించి కడకు కైవల్యాన్ని చేరుకుంటాడు. అప్పుడు కౌశికుడు, ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది? వాయువులు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శరీరం అంతా నాభి ఆధారంగా వ్యాపించి ఉంటుంది. నాభి నుంచి తల వరకు వ్యాపించి ఉన్న ఈ అగ్నిలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. ఆ ప్రాణవాయువే సకల జీవులకు ఆధారము. ప్రాణవాయువు, అపానవాయువు కలిసి ప్రాణాగ్నిని జ్వలింపజేస్తుంటాయి. మానవుడిలో అపానము పొత్తికడుపు బ్రహ్మరంధ్రము మధ్యలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అపానము మలమూత్రాలు విసర్జన స్థానము. కంఠంలో ఉండే ఉదానము అనే వాయువు కర్మలను నియంత్రిస్తూ ఉంటుంది. వ్యానము అనే వాయువు శరీరవయవాల కలయికలో సంచరిస్తూ ఉంటుంది. ప్రాణ అపాన వాయువులను ఆధారంగా చేసుకొని సమాన వాయువు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంలో కలుపుతుంది. నాభి వద్ద ఉండే వాయువు శరీరంలోని సకల ధాతువులను పోషిస్తుంది. పంచప్రాణాలను, ఆత్మాగ్నిని గురించి తెలుసుకున్న యోగులు నిరంతర అభ్యాసము వలన ఆత్మను మూర్ఖత్వ స్థానాన్ని నిలుపుకుంటారు. అపాన సమాన వాయువులలో సంచరిస్తున్న అగ్ని శరీరమందు జీవాత్మగా వెలుగుతున్నాడు. ఆ జీవాత్మ తామరాకు మీద నీటిబొట్టులా శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉంటాడు. శరీరాన్ని విడిచిన జీవాత్మే పరమాత్మ. అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని పరమాత్మ జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. పరమాత్మ ఈ లోకాలను సృష్టించే సృష్టికర్త. బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలతతో జీవాత్మను పరమాత్మగా తెలుసుకుంటారు. పండితుడు శుభం అశుభాలలో ఆసక్తి లేక సమానంగా స్పందిస్తాడు. క్రమంగా సుఖదుఖాలు, రాగద్వేషాలు, శీతోషణాల పట్ల సమంగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వాడు పుణ్యాత్ముడే ఇంద్రియాలను జయించి యోగ సాధన చేస్తాడు. తన ఆత్మలో పరమాత్మను దర్శించి గాలిలేని చోట నిశచలంగా జ్వలించే దీపంలా ప్రకాశించి అమరత్వం పొందుతాడు. కనుక కామక్రోధాలను వదిలి కర్మఫల త్యాగం చేసి కర్మలను ఆచరించటం ఉత్తమల ధర్మము. జీవితము అశాశ్వతమనే ఎరిగి ఇతరులకు అపకారం చేయటం వదిలివేయాలి. ఉన్నదానికి సంతృప్తి చెంది ఇతరుల ఎడ దయా, కరుణ, మైత్రితో ప్రవర్తించాలి. ఇంద్రియ విగ్రహాన్ని సాధించిన వాడు పరమసుఖాన్ని పొందుతాడు అని చెప్పాడు. కౌశికుడు, నువ్వు సర్వజ్ఞుడవు, నీ వలన ధర్మసూక్ష్మాలు ఎగిరి ప్రబుద్ధుడనయ్యాను అన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మహర్షి, నేను సర్వజ్ఞుడను కావటానికి మూలమైన ధర్మము నీకు తెలుపుతాను అన్నాడు. అతనిని గృహాంతర్భాగానికి తీసుకువెళ్ళాడు. అక్కడ సుఖాసనులై ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు. అప్పుడు వారు, నీ వంటి కొడుకు ఉండగా మా క్షేమానికి లోటేముంది? నీ ధర్మము నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైంది. నువ్వు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి. త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను సేవించే నువ్వు పరశురాముని కన్నా గొప్పవాడివి అన్నారు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లిదండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుని కుశలం అడిగారు. ధర్మవ్యాధుడు కౌశికునితో, వీరు నా జననీ జనకులు. వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను. ఇతర దేవుళ్లను ఎరగను. తల్లిదండ్రులే నా దైవాలు. నేను వీరికి పాలు, పండ్లు, ఆహారము, వస్త్రాలు ఇచ్చి సేవిస్తూ ఉంటాను. నా భార్యాబిడ్డలు వీరికి సేవలు చేస్తుంటారు. యజ్ఞాలు, క్రతువులు, వేదాలు అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ ఐదిటిని ఎవరు పూజిస్తారే వారే మహాత్ములు. పతివ్రత పంపగా ధర్మసూక్ష్మం తెలుసుకోవటానికి నా దగ్గరకు వచ్చారు. ఆమె అనుగ్రహంతో నేను మీకు చెప్పగలిగాను. నువ్వంటే నాకు అప్రియంగా ఉంది. అందుకు కారణము, నువ్వు నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వేదాధ్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురిచేశావు. వారి పట్ల క్రూరంగా ప్రవర్తించావు. నువ్వు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లిదండ్రులను బాధించినందుకు నాకు నీ పట్ల అప్రియం కలిగింది. నీ తల్లిదండ్రులు నీ కొరకు రోధించి గుడ్డివాళ్లయ్యారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకాన్ని చల్లార్చు. నీ జ్ఞానము, పుణ్యము తల్లిదండ్రులను బాధించటం వలన నిష్ఫలమవుతాయి. నేను చెప్పినది విని వారిని సేవించి తరించు అన్నాడు. అప్పుడు కౌశికుడు, నువ్వు చెప్పినట్లే వెళ్ళి నా తల్లిదండ్రులను సేవించుకుంటాను. నేను చేసిన పాపం నుంచి నీ బోధనలతో విముక్తుడనయ్యాను.
నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగింది. నా మనసు ఆహ్లాదమైంది. నువ్వు నాకు దైవ సమానుడవు. నీ వలె ధర్మ మార్గాన సంచరించేవారు చాలా అరుదు. వేల కొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వారుంటారు. నేను నిన్ను భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన నువ్వు ఈ జన్మ ఎలా ఎత్తావో చెప్పు అన్నాడు.